నామము సంకీర్తన చెప్పిన తర్వాత బుక్ రీడింగ్ అయిన తర్వాత జయమరవ వస్తుందని గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. బాబా యొక్క ప్రేయర్స్ తర్వాత ఇళ్లల్లో బాబా యొక్క కార్యక్రమాలు పెట్టుకోవడం, ఇలాగా కొద్ది సంవత్సరాల క్రితం బాబా యొక్క ఎన్నో బర్త్డే తెలుసుకొని అంతమంది వివిధమైనటువంటి బాబా ప్రేమికుల యొక్క ఇళ్లల్లో మీటింగ్లు ఏర్పరచుకుంటూ ఉండేటువంటి ఒక ఆనవాయితీ ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం లేదనుకోండి. బాబా యొక్క జీవితంలో ఉన్నంత కాలం, అంటే బాబా శరీరంలో ఉన్నంత కాలం, ఆయన 75వ ఒక బర్త్డే అంటే 75 చోట్ల మీటింగులు పెట్టుకోవాలని అందరూ ఆ విధంగా చేస్తూ ఉండేవాళ్ళం. ఇంతకు ముందర అందులో అందరినీ కూడా మనం వీలైనంత మంది ఆ మీటింగ్ అటెండ్ అయ్యి బాబా యొక్క నామ తెలుసుకొని, బాబా యొక్క విశిష్టత తెలుసుకొని, ఆయన అవతారుడని తెలుసుకోవాలని మన యొక్క ఆకాంక్షతో వాళ్ళని ఇన్వైట్ చేసి, మా ఇంట్లో బలానా రోజున మీటింగ్ ఉందండి మెహర్ బాబా గారిది, మీరు తప్పకుండా రావాలి అని వాళ్ళని ఒక విధంగా ఇన్వైట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాంటి మీటింగ్స్ కనుక మనం చేస్తున్నప్పుడు బాబా ఏమంటున్నారంటే, గ్యాదరింగ్స్ అండ్ మీటింగ్స్ ఇన్ మై నేమ్ షుడ్ బి ఏ ఛానల్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై లవ్. ఇలాంటి భజనలు పెట్టుకున్నప్పుడు, గ్యాదరింగ్స్ పెట్టుకుంటున్నప్పుడు, ఇలాంటి చోట్ల బాబా యొక్క ప్రేమని ముఖ్యంగా తీసుకొని, ఆయన బాబా యొక్క ప్రేమ ఏ విధంగా వ్యక్తపరిచేవారు అన్నటువంటి విషయాన్ని, తర్వాత బాబా ప్రేమికులే ఎలాగ ఉంటూ ఉండాలి అన్నటువంటి విషయాన్ని చాలా వివరంగా తెలియజేస్తూ ఆ యొక్క మీటింగ్స్, ఆ యొక్క భజన కార్యక్రమాల్ని ఇంతకు ముందర చేసేవాళ్ళం. భజన కార్యక్రమం పెట్టుకోవడం అంటే పాట పాడడము, బాబా గురించి వ్యాసాలు రాయడము, తర్వాత బాబా గురించి మాట్లాడడమే కాదు. అక్కడ కావాల్సింది ఏమని చెప్తున్నారు బాబా? మీ యొక్క ప్రేమని, అందరికీ బాబా యొక్క ప్రేమని ముఖ్యంగా తీసుకొని, ఆ బాబా ప్రేమే అందరికీ అందాలి, అందరిలోనూ బాబా ఉన్నాడు అన్నటువంటి భావన అలా కల్పించాలి. వాళ్ళందరికీ భగవంతుడు ఆధ్యాత్మికంగా మనము ముక్తి పొందేటువంటి మార్గానికి ఆయన చూపిస్తాడు బాబా. ఇలాంటివి విషయాలన్నీ చెప్పాలని వాళ్ళు చాలామంది ఆశిస్తూ ఉంటూ ఉంటారు. కానీ అక్కడ ప్రేమ కనుక లోపించినట్టయితే అది బాబా యొక్క మీటింగ్ అని అనిపించుకోదు అని బాబా ఒక విధంగా చెప్తాం సంభవిస్తోంది ఇక్కడ. ఏమిటి? ఎవళ్ళు వచ్చారు? వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అమ్మో ఆయన చాలా పెద్దవాడు, ఆయన కూడా వచ్చాడు అంటే యోగ స్థితి, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని ఆశించి పెద్ద పెద్ద వాళ్ళని, మినిస్టర్లని, వీళ్ళని కూడా ఆ కాలంలో ఇన్వైట్ చేస్తూ ఉండేవారు ఇలాంటి గ్యాదరింగ్స్కి, బాబా యొక్క భజనలకి. అంతే, అంతమంది వచ్చారు, నేను పిలిచిన వాళ్ళంతా వచ్చారు, ఫలానా వాడు రాలేదు, ఈయన రాలేదు అనుకోకుండా బాబా యొక్క ప్రేమే వచ్చిన వాళ్ళకి అందించాలి. ఆ ప్రేమే ముఖ్యంగానే మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చారు, ఎలాగ పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారా లేకపోతే వింటున్నారా, భజనలు పాడుతున్నారా లేకపోతే మాట్లాడుకోండి, ఇలాంటివైనా ముఖ్యం కాదు. అలాంటివేమీ మీరు పట్టించుకోకుండా బాబా యొక్క ప్రేమని వాళ్ళకి అందించేలాగా మీరు ఆ గ్యాదరింగ్స్, బాబా భజనలు పెట్టుకోవాలి అని బాబా ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అండ్ టు గివ్ దమ్ ఎనీ అదర్ ఇంపార్టెన్స్ ఇస్ టు మిస్అండర్స్టాండ్ మై కాజ్. ఇంత ముందరే చెప్పుకున్నాం. ఈ యొక్క బాబా యొక్క ప్రేమనే అందించడం కాకుండా మిగతావేమిటో ప్రాముఖ్యత, వాళ్ళ మనుషుల యొక్క ప్రాముఖ్యత, వాళ్ళ గొప్పతనాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం నుంచి, దాని గురించి వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి, బలానా గొప్పవాళ్ళు కూడా వచ్చాడు, బలానా
ఆయన మంచి హోదాలో ఉన్నాడు, ఆయన కూడా వచ్చాడు అన్నటువంటిది ముఖ్యమైనది కాదు ఇక్కడ. ఆయన మీటింగ్‌కి ఎవరు వచ్చారు అన్నది ముఖ్యమైనది కాదు. మీరు ప్రేమని, బాబా యొక్క ప్రేమని ఆ భజన ద్వారా వాళ్ళకి అందచేస్తున్నారా? ప్రేమ ముఖ్యం గానీ, హోదాలు, ప్రాముఖ్యతలు వాళ్ళకి ముఖ్యం కాదు అని ఇక్కడ బాబా మీరు బాబా భజన కనుక పెట్టుకున్నట్టయితే, ఇదే విధంగా బాబా ప్రేమని అందించాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు తీసుకురావాలి, వాళ్ళని ఆహ్వానించాలి గానీ, వాళ్ళ యొక్క గొప్పతనాలు, వాళ్ళ స్థితిగతులు ఆలోచించుకుంటూ మీరు వాళ్ళని, వీళ్ళని బాబా యొక్క భజనలకి పిలవద్దు. బాబా యొక్క భజనలోకి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా బాబా యొక్క ప్రేమని పొందారా అని అదే ముఖ్యం గాని, వాళ్ళ యొక్క ప్రాపంచపరమైనటువంటి స్థితిగతులు ముఖ్యము కాదు అని ఇక్కడ బాబా మనకి తెలియజేస్తున్నారు. ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఓన్లీ 2 ఆఫ్ యూ, దట్ ఈజ్ ఎనఫ్. ఒకసారి బాబాని అడిగారు, మీరు ఎక్కడైతే 5గురు ప్రవేశిస్తారో నా నామం చెప్పుకోవడానికి భజనలకి, నేను అక్కడ ఉంటాను అని ఒకసారి బాబా చెప్పడం సంభవించింది. ఒకాయన అడిగాడు, బాబా నువ్వు 5గురు ఉంటేనే, 5గురు కన్నా ఎక్కువ ఉంటేనే నువ్వు ఉంటావా? అని బాబాని అడిగారు. అదే దాని యొక్క ఆ ఉద్దేశంతో అడిగినప్పుడు బాబా ఈ కనీసం ఇద్దరు ఉన్నా కూడా నేను అక్కడ ఉంటాను అన్నటువంటిది బాబా అక్కడ క్లియర్ చేశారు. అంటే బాబా అన్ని చోట్ల నిండి ఉన్నాడు. ఆయన యొక్క ఉపస్థితి అన్ని చోట్ల ఉంది, ప్రతి చోట్ల ఉంది. ఆయన లేనటువంటి స్థితే లేదు. కానీ బాబా బాబా ఒకసారి ఇలా చెప్పారన్నమాట, ఎక్కడైతే 5గురు కూడా 5గురు కూర్చుని నా గురించి మాట్లాడుకుంటారో నేను అక్కడ ఉంటాను అని చెప్పడం సంభవించింది. ఆ యొక్క సంబంధం గురించి చూస్తూ ఒకతను, బాబా నువ్వు 5గురు ఉంటేనే వస్తావా అని అడగడం సంభవించింది. లేదు, ఎక్కడ నేను ఉన్నాను, ఇద్దరు కూర్చుని నా గురించి మాట్లాడుకుంటున్నా కూడా నేను ఇక్కడే ఉంటాను. నేను లేని చోటే లేదు కదా, నేను ఉన్నదే అన్ని చోట్ల ఉన్నాను. ఎటొచ్చేసి నేను మీ యొక్క ఉనికిని నా యొక్క ఉనికిని మీరు అనుభవిస్తున్నారా? మీరు నా యొక్క ఉనికిని అనుభవిస్తున్నారా అన్నది ముఖ్యం గాని, ఎంతమంది వచ్చారు అన్నటువంటిది ముఖ్యం కాదు అని చెప్తూను బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నా నా గురించి, నేను అక్కడ ఉపస్థితి అయి ఉంటాను అని బాబా చెప్పడం జరిగింది. ఐ యామ్ దేర్ విత్ యూ, నేను మీతోనే ఉన్నాను అని చెప్తూ, ఐ డూ మై వర్క్, ఐ డూ మై ఓన్ వర్క్. నేను నా సొంత పని ఏమిటి? బాబా యొక్క పని ఆధ్యాత్మికత మేలుకొల్పడం, ప్రాపంచికంగా దాన్నేమో తక్కువగా చూడడం. ప్రాపంచికంగా కాకుండా ఆధ్యాత్మికంగా, అంతర్గతంగా ఎంత అభివృద్ధి పొందుతున్నారు అన్నటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. అంచేత వాళ్ళల్లో నేను వచ్చినప్పుడు నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అంటే వాళ్ళలో ఆ ప్రేమ ని కలిగించేటువంటి, భగవంతుడి ఎడల ప్రేమ కలిగించేటువంటి విధంగా నా పని ఉంటుంది. అలాంటి వాళ్ళని నా పని నేను చేసుకుంటూ ఉంటాను అని బాబా ఈ మీటింగులు మీరు పెట్టుకుంటున్నప్పుడు, అంటే భజన మీటింగులు, బాబా భజన అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా ఇళ్లల్లో. ఆ ఇళ్లల్లో పెట్టుకుంటున్నప్పుడు నా పని ఎవరెవరికి ఆధ్యాత్మిక మేలుకొలుపు ఇయ్యాలి అన్నది నా పని. నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అంటే కేవలం ఇద్దరు ఉన్నా కూడా నేను నా పని చేసుకుంటూ ఉంటాను అని ఆయన లేని చోట లేదంటూ, మొట్టమొదట నీకు మీటింగుల్లో నేను ఉపస్థితి అయి ఉన్నానా లేనా అన్నది ముఖ్యం కాదు. ఎంతమంది ప్రేమ గురించి వచ్చారు, ప్రేమ అనేది ఆయన ఆపాదించాం. ఆయనేమో వాళ్ళకి ప్రేమ ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ, ప్రాపంచపరమైనటువంటి ప్రేమ కాదు,
భగవంతుడి ఎడల ప్రేమ. ఆ మలుపు ఎలా తీసుకురావాలి ఆయనకి తెలుసు. అంచేత వచ్చిన వాళ్ళల్లో నేను నా పనిని నేను చేసుకుంటాను. ఐదుగురే కాదు, ఇద్దరే కాదు, ఎంతమంది ఉన్నా కూడా నేను అక్కడ ఉంటూనే ఉంటాను. నేను లేని చోటే లేదు అని బాబా ఇక్కడ బాబా యొక్క భజనలు ఏర్పాటు చేసుకునే వాళ్ళ గురించి బాబా ఇక్కడ చెప్పారు. మెహర్ స్పిరిచువల్ సెంటర్, మిర్తిల్ బీచ్. దీని గురించి బాబా ఇలా అంటున్నారు. ఏజెస్ ఎగో దిస్ వాజ్ ఏ ప్లేస్ వేర్ ఐ మూవ్డ్ అబౌట్ అండ్ స్టేడ్. మెహర్ స్పిరిచువల్ సెంటర్ అని అమెరికాలో ఉంది కదండి. అక్కడ బాబా దాని గురించి చెప్తూ, నేను కొన్ని యుగాల క్రితం నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే ఇక్కడ వచ్చి ఉన్నాను. ఈ మెహర్ స్పిరిచువల్ సెంటర్ అన్న చోటకి. అండ్ ది కాంబినేషన్ ఆఫ్ ద లేక్స్, ద ఓషన్ అండ్ ద వుడ్స్ గివ్ ఇట్ ఎ యునీక్ అట్మాస్ఫియర్. మరి ఈ అమెరికాలో ఉన్నట్టు మెహర్ స్పిరిచువల్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే సముద్రం ఒడ్డున ఉంది. దాని మధ్యలో ఈ ఆ మెహర్ స్పిరిచువల్ సెంటర్‌లో మంచి తీయనీటి ఒక కొలను ఉంది. దానిలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని రకాలైనటువంటి ఇళ్ళున్నాయి అక్కడ. బాబా యొక్క సెంటర్ పెట్టుకున్నారు. ఇలాంటి అట్మాస్ఫియరు చాలా అరుదైనటువంటి అట్మాస్ఫియరు. అంటే ఉప్పు నీరు, తీయనీరు, తర్వాత అడవి అన్నీ కలిసి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ప్రదేశంలో నేను కొన్ని యుగాల క్రితం వచ్చి ఉన్నాను. అంచేతే ఇక్కడేమో నా యొక్క స్పిరిచువల్ సెంటరు ఇక్కడ స్థాపించబడింది. ఈ యొక్క అట్మాస్ఫియర్ ఎలాంటిదంటే చాలా చిత్రమైనది. అంటే తీయనీరు, ఉప్పు నీరు, చెట్లు, చేమలు, గ్రీనరీ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అని బాబా అక్కడ మెహర్ స్పిరిచువల్ సెంటర్ గురించి బాబా వ్యాఖ్యానించారు. ఆఫ్ ఆల్ ది ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ ఐ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్ ఇన్ ద హౌస్. ఇక్కడ బాబా చెప్తున్నారు ఏమని, మొత్తం నా యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కన్నా నేను ఇక్కడ మెహర్ స్పిరిచువల్ సెంటర్‌లో నేనేమో చాలా కంఫర్టబుల్‌గా అంటే ఆనందంగాను, సుఖంగాను నేను ఉంటాను. ఇక్కడ ఎలా ఉంది, ఈవెన్ దో ద క్లైమేట్ హియర్ ఈజ్ హాట్ అండ్ హ్యూమిడ్. ఇది చాలా వేడి ప్రదేశం, హాట్‌గా ఉంటుంది. చాలా వేడిగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ చెమటలు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. అంటే వాతావరణం అలాంటిది. ఐ లైక్ దిస్ ప్లేస్. నాకు ఇది చాలా ఇష్టము. బాబాకి చల్లతనం అంటే ఆయనకి పడదు. చల్లతనం అంటే ఒక్కసారి బాబాని ఎయిర్ కండిషన్ రైళ్ళల్లో బాబాకి రిజర్వ్ చేసి, నేనేమో గొప్ప పని చేశాను బాబా ప్రయాణం చేయడానికి. ఎయిర్ కండిషన్ ఆయన యొక్క శిష్యులు, బాబా యొక్క మండలి వాళ్ళు ప్రయాణం చేయడానికి ఎయిర్ కండిషన్‌ని నేను రిజర్వ్ చేశాను. బాబాకి రాను, పోను అని అనుకుంటారు. కానీ బాబా ఎయిర్ కండిషన్ ఆయనకి ఇష్టం లేదు. మెల్లిమెల్లిగా అందరినీను ఆ ఎయిర్ కండిషన్ తగ్గించేసేయమని చెప్పండి అని కండక్టర్‌ని చెప్తూ ఉండేవారు. పూర్తిగా ఎయిర్ కండిషన్ ఆపేసేయండి అని కూడా అంటూ ఉండేవారు. బాబాకి చల్లతనం పడదు. చాలా వేడిగాను, సమృద్ధిగాను, ఎలా మామూలు సామాన్యంగా ఉన్నటువంటి ప్రదేశాల్లోనే ఆయన ఎక్కువగా ఆనందిస్తారు. మెల్లిమెల్లిగా అంత పూర్తిగా ఎయిర్ కండిషన్ కూడా ఆపేస్తే అందరూ ఎయిర్ కండిషన్‌లో పెడుతున్నాం కానీ సంబరపడుతూ వచ్చిన వాళ్ళంతా మెల్లిగా ఇంకా ఉక్కబోసేసి వాళ్ళకి గాలి వేయక ఎయిర్ కండిషన్ కోచ్ ఎలా ఉంటుంది? పైనుంచి ఎక్కడా గాలి రాకుండా అన్నీ మూసేసి ఉంటాయి. అంచేత అలాంటి చోట్ల బాబాకి ఆయన చెమట పట్టేస్తూ ఆయనేమో వేడిగా ఉన్నప్పటికీ కూడా అలాగా ఎయిర్ కండిషన్ ఆయనకి నచ్చేది కాదు. అంచేత ఈ మెహర్ స్పిరిచువల్ సెంటర్ అని ఉంది. అదేమో వేడిగా ఉండే చోట. అది హ్యూమిడ్‌గా ఉంటుంది. చెమట పడుతూ ఉంటాయి అక్కడ. అంచేత దాన్నేమో బాబా నేను ఎక్కువగా లైక్ చేస్తాను అని అనేవారు. ఆఫ్ ఆల్ హోమ్స్ ఐ హావ్ విజిటెడ్, దిస్ ఈస్ ద హోమ్ దట్ ఐ లవ్ ది బెస్ట్. బాబా ప్రపంచపరంగా అన్ని చోట్ల తిరిగారు కదా! ఆ తిరిగిన అన్ని చోట్లలో కన్నా
నాకు ఈ చోటు అంటే ఆ మెహర్ స్పిరిచువల్ సెంటర్ అన్నటువంటి చోటు ఆయన చాలా ప్రేమిస్తారట, ఆయన చాలా ఇష్టపడతారట. బికాస్ ఇట్ వాస్ గివెన్ టు మీ అండ్ బిల్ట్ ఫర్ మీ విత్ సచ్ లవ్. ఇంచేత అది 500 ఎకరాలు ఉన్నటువంటి ఒక పెద్ద వైశాల్యమైనటువంటి సెంటరు. అక్కడ ఎవరిచ్చారు అది? ఆవిడ ఆ తండ్రి ఎవరు నాకు గుర్తు రావట్లేదు. ఆవిడ తండ్రి నాకు బహుమానం కింద ఇచ్చారు. ఇచ్చారు. ఏమండి? ఎవరు? ఎలిజబెత్ ప్యాటర్సన్. ఎలిజబెత్ ప్యాటర్సన్. ఆవిడ తండ్రి నాకు ఇది బహుమతి కింద నాకు ఇచ్చారు. అంచేత ఆయన ప్రేమతో నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ సెంటర్ అంటే నాకు చాలా, ఈ చోటు అంటే నేను అంత ప్రేమతో ఇచ్చాడు కాబట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక్కడ ఉండడానికి అని బాబా చెప్తూ, ఇక్కడ ఐ నెవర్ లీవ్, నేను ఈ చోటు ఎప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళను. రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోండి. ఐ డు నాట్ లీవ్ బికాస్ దిస్ ఇస్ మై హోమ్. నేను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళను అంటే ఇది నా ఇల్లు కాబట్టి. ఇక్కడ మై హోమ్ క్యాపిటల్లో పెట్టారు, మై అన్నది క్యాపిటల్లో పెట్టారు. బాబాకి అది హోముట. అంచేత ఆ మెహర్ స్పిరిచువల్ సెంటర్లో ఆయన ఎప్పుడు ఉంటారు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని బాబా వ్యాఖ్యానిస్తూ బాబా చెప్పారు. ఆల్ మై లవర్స్ షుడ్ కోఆపరేట్ టు మేక్ మిర్తిల్ బీచ్ ద స్పిరిచువల్ అబౌట్ ఫర్ వన్ అండ్ ఆల్. మిగతా బాబా ప్రేమికులంతా అక్కడ గ్యాదర్ అయినటువంటి వాళ్ళని గురించి బాబా వ్యాఖ్యానిస్తూ, మీరు ఎవరైతే ఇక్కడ బాబా ప్రేమికులు ఉన్నారో వాళ్ళంతా అందరూ కూడా సహకరించి దీన్నేమో ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థలం కింద మీరు దీన్ని తయారు చేయాలి. అంటే ఫర్ వన్ అండ్ ఆల్, ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా ఇది ఆధ్యాత్మిక పరమైనటువంటి, ఆధ్యాత్మికంగా పెంపొందించాలని వాళ్ళని ఆధ్యాత్మికంగా ఇది సెంటర్ కింద చేసుకోండి. మెహర్ స్పిరిచువల్ సెంటర్ అట్ మిర్తిల్ బీచ్ విల్ వన్ డే బికమ్ మై యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్. కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైతే నేనైతే ఈ మెహర్ స్పిరిచువల్ సెంటర్లో ఉండడం వల్ల, ఈ బీచ్లోనే తిరగడం వల్ల, అది నా యొక్క హోమ్ అని నేను చెప్పడం వల్ల అది మొత్తం ప్రపంచంలో కూడా అన్నిట్లో కూడా అది విశ్వవ్యాప్తమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం కింద అది పేరు పొందుతుంది అని బాబా మెహర్ స్పిరిచువల్ సెంటర్ గురించి వ్యాఖ్యానించారు. మెహరా అంటే బాబా యొక్క ప్రేమికురాల్లో, స్త్రీ ప్రేమికురాల్లో ఉత్తమమైనటువంటి ఒక స్త్రీ ప్రేమికురాలు. ఆవిడ గురించి ఇలా చెప్తున్నారు. మెహ్రా లవ్స్ మీ వెరీ మచ్. మెహ్రా నన్ను చాలా తీవ్రంగా ప్రేమిస్తుంది. షీ లవ్స్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్. బాబా అస్మాను చెప్తూ ఉంటారు కదా, నన్ను ప్రేమించగలిగినంత మా స్థితికి ఎవళ్ళు నన్ను ప్రేమించట్లేదు. ఒక్క మెహరాయే నాకు నిజమైనటువంటి ప్రేమికురాలు. ఆవిడ నన్ను ఎలా ప్రేమించాలో ఆధ్యాత్మిక పరంగా ఆవిడ అలాగ ప్రేమిస్తోంది. ఆ విధంగా నా ప్రేమికులు ఆవిడ ఒక్కతే అని నిజమైనటువంటి ప్రేమికురాలు అని బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అంటే నేను ఎలా ప్రేమించబడాలో అలా ప్రేమించే వ్యక్తి ఒక్క మెహరాయే ప్రపంచంలో అని కూడా బాబా చెప్పడం సంభవించింది మెహరా గురించి. ఐ హ్యావ్ అఫెక్షన్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఆప్యాయత ఉంది అందరిని మీద, అన్ని వస్తువుల మీద, సర్వుల మీద నాకు అఫెక్షన్ ఉంది, ఆప్యాయత. ఐ లవ్ యూ ఆల్ ఫర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీ గురించి నేను ప్రేమిస్తున్నాను. బట్ ఐ లవ్ మెహరా ఫర్ మై సెల్ఫ్. కానీ మెహరాని నా గురించి నేను ప్రేమిస్తున్నాను. షీ ఈజ్ మై బిలవెడ్. ఆవిడ నా ప్రీతమురాలు. షీ ఈజ్ వెరీ మచ్ బ్రెత్ వితౌట్ విచ్ ఐ కెనాట్ లివ్. ఆవిడ నా ఊపిరి. ఆవిడ లేకపోతే నేను జీవించలేను. ఆవిడ నా ఊపిరి అని కూడా బాబా ఇక్కడ చెప్పారు. బాబా మెహరా గురించి. మెహరా ఈజ్ ది ప్యూరెస్ట్ సోల్ ఇన్ ద యూనివర్స్.
మొత్తం విశ్వంలో అన్నిట్లోనూ కూడా ఒక్క మెహరాయే చాలా పవిత్రమైనటువంటి ఆత్మ అని బాబా వ్యాఖ్యానించాడు ఒక చోట. మెహ్రా అండ్ ఐ ఆర్ వన్. నిజంగా చెప్పాలంటే మెహ్రా నేను ఇద్దరం కాదు, మీ ఇద్దరం కూడా ఒకటే. ఇక్కడ వన్ అన్నది క్యాపిటల్లో పెట్టారు, అంటే భగవంతుడు. మెహ్రా నేను భగవంతులే అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. వన్ అని క్యాపిటల్లో పెట్టారు, ఓ వన్. వాట్ ఐ ఫీల్ మెనీ టైమ్స్ మెహ్రా ఫీల్స్ ద సేమ్. నేను అప్పుడప్పుడు నేను ఏమైతే అనుభూతి చెందుతూ ఉంటానో మెహ్రా కూడా అదే అనుభూతి చెందుతూ ఉంటుంది. మెహ్రా ఈజ్ లైక్ మై రాధా, మై బిలవెడ్. మెహ్రా నాకు రాధతో సమానం. కృష్ణావతారంలో రాధ అంటే బాబాకి ఆ కృష్ణుడి చాలా ప్రేమ. ఆ విధంగా ఈ యుగంలో నాకు మెహ్రా రాధా లాంటిది. అది ఆవిడ నా ప్రియతమురాలు, నా బిలవెడ్ అని బాబా వ్యాఖ్యానించారు. మెహ్రా ఈజ్ ఇల్యూమిన్డ్ బట్ షీ ఈజ్ వెయిల్డ్. ఆవిడికి మెహ్రాకి తను ప్రకాశవంతం. ఆవిడ బాబాయే, బాబాతో సమానమే. కానీ ఆవిడకి మీద ఒక తెర వేసి ఉంచాను అని చెప్తున్నారు. అంటే ఆవిడ బాబా యొక్క స్థితికి చేరుకుంది, కానీ ఆవిడకి తెలియకుండా ఆయన బాబా ఒక తెర వేసి ఉంచారట ఆవిడ మీద. సో షీ సీస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హ్యూమన్ లెవెల్. ఆ విధంగా ఉండడం వల్ల మానవ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే మొత్తం ప్రపంచంలో జీవిస్తూ ఉంటారో ఆ విధంగా ఆవిడ మానవ స్థితిలోనే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఆవిడ నిజంగా నాతో సమానమే అని చెప్పినప్పటికీ కూడా ఆ తెర వేయడం వల్ల ప్రపంచ పరిస్థితులే ఆవిడ అనుభూతి చెందుతుంది. దిస్ ఈజ్ హెర్ లాస్ట్ లైఫ్. ఇది ఆవిడ ఆఖరి జీవితము. అంటే దీని తర్వాత ఆవిడ మెహ్రా బాబాలో ఐక్యమైపోతుందంటే ఆ తెర తీసేస్తారు, బాబాలో ఐక్యమైపోతుంది. దిస్ ఈస్ హెర్ లాస్ట్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు హెర్ టు సఫర్. ఆవిడ బాధపడ్డం అంటే నాకు ఇష్టం లేదు. ఆవిడ బాధ లేకుండా, కష్టం లేకుండా ఆవిడ ఉండాలి అని బాబా యొక్క కోరిక. వాట్ ఎవర్ షీ వాంట్స్ షీ షుడ్ హ్యావ్ ఇట్ ఇన్ దిస్ లైఫ్ టైం. ఆవిడకి ఏం కావాలో ఆవిడకి అన్నీ కూడా అందుబాటులో ఉండాలి ఈ జీవిత కాలంలో. ఎంచేతంటే ఇది ఆఖరి జన్మ కదా ఆవిడకి. అంచేత ఆవిడ కోరినవన్నీ కూడా ఏ విధంగా అవన్నీ కూడా ఆవిడకి సంపర్కించాలి, ఆవిడకి అందేట్లాగా చూడాలి. ఐ వాంట్ హర్ టు హ్యావ్ ఇట్. ఎంచేతంటే నేను ఆవిడ పొందాలి, ఆవిడకి ఏం కావాలో అన్నీ కూడా ఆవిడ పొందాలి అని నేను ఆశిస్తున్నాను కాబట్టి అని మెహ్రా గురించి బాబా ఈ వ్యాఖ్యానాలు చేశారు. తర్వాత మెహరాబాదు, మెహరాజాద్ గురించి ఇలా చెప్తున్నారు. Once I stay here, the atmosphere of this place will be greatly highlighted, both spiritually and materially. And I have a great mission to perform in my life in connection with the whole world, the outburst of which will take place in near future. మెహరాబాద్లో బాబా ఉన్నారు, మెహరాజాద్లో ఆయన నివసించారు. ఇవన్నీ కూడా చాలా ఆధ్యాత్మికంగాను, వస్తు రూపంగాను, ప్రపంచపరంగా కూడా చాలా ఉన్నతోన్న స్థితికి చేరుకున్నాయి. నేను నా యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, నా మిషన్ ఏదైతే ఉందో అదేమో నా జీవితంలో ఏ కార్యక్రమాన్ని చేయాలని నేను ఏ అవతారాన్ని తీసుకున్నాను అది మొత్తం ప్రపంచ పరంగా అన్నీ కూడా ఈ 2 చోట్ల ఆవిడ నేను వాటిని ఉన్నత స్థితికి తీసుకెడుతున్నాను. ఎంచేతంటే నేను కలిసి నేను జీవించాను కాబట్టి ఈ ప్లేసెస్ చాలా పవిత్రమైనవి, అవి ప్రాపంచపరంగా గొప్ప స్థితిని పొందుతాయి అని బాబా చెప్తూ మెహ్రాబాద్ గురించి, మెహరాజాద్ గురించి మనం సాధారణంగా వీలైనప్పుడల్లా వెళుతూ ఉంటాం. అది వాటి గురించి బాబా ఇచ్చినటువంటి ఒక వ్యాఖ్య. ఐ స్టీల్ ద హార్ట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్
And if you want to track me down, you must come to the site where I have spent so much time. మరి ఈ మేరాబాద్ ఎలాంటివి అంటే మొత్తం మానవాళికి హృదయానికి కదిలించేటువంటి, నేను హృదయాల్ని ఆకర్షించేటువంటి చోట్లవి. నేను మానవుల యొక్క హృదయాలను దోచుకుంటాను ఇక్కడికి వచ్చినప్పుడు. నన్ను కనుక మీరు తెలుసుకోవాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు ట్రాక్ మీ డౌన్, నన్ను మీరు అనుభూతి పొందాలి అని అనుకున్నట్టయితే, నన్ను మీరు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే, మీరు తప్పకుండా ఈ చోట్లకి రావాలి. అక్కడ ఎందుకని? నేను నా జీవిత కాలంలో అక్కడే అత్యధిక సమయాన్ని నేను గడిపాను కాబట్టి అని బాబా ఈ మెహరాబాద్ గురించి బాబా చెప్తున్నారు. దిస్ హిల్, మెహరాబాద్ హిల్ ఇస్ వెరీ సేక్రెడ్. ఈ మెహరాబాద్ కొండ చాలా చాలా పవిత్రమైనది. ద మేజర్ పోర్షన్ ఆఫ్ మై యూనివర్సల్ వర్క్ వాజ్ డన్ హియర్. నేను విశ్వవ్యాప్తంగా నేనైతే కార్యక్రమాలు చేశానో అది ఇక్కడే చేశాను. ఐ హ్యావ్ సెలెక్టెడ్ ది స్పాట్ ఫర్ మై లాస్ట్ రెస్టింగ్ ప్లేస్. ఈ మెహరాబాద్ని నా శరీరం వదిలిపెట్టేసిన తర్వాత నా సమాధి ఇక్కడ కట్టాలని, ఇక్కడ ఉండాలని నేను ఈ చోటునే నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎన్నుకున్నాను. ద హిల్ విల్ బికమ్ an important place of pilgrimage of the world. ఈ మెహరాబాద్ హిల్ మొత్తం ప్రాపంచపరంగా ఒక తీర్థయాత్రలకు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చోటు కింద ముందర అది ప్రసిద్ధి పొందుతుంది. ఆల్ 70 years this place will be place of great privilege and pilgrimage. నా శరీరం వదిలిపెట్టిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత, అంటే ఇక్కడ కలిపితే 2028 వచ్చింది. 70 సంవత్సరాల తర్వాత ఇదంతా గొప్ప విశేషమైనటువంటిది, తీర్థయాత్రలు అనువైనటువంటి చోటు కింద ఇది పరిగణింపబడుతుంటుంది. అంటే 2028కి మొత్తం ప్రపంచం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఏ బిగ్ టౌన్ విల్ గ్రో అప్ హియర్. బాబా చుట్టూరా చూపిస్తూ ఈ చుట్టుపక్కల గొప్ప ఒక సిటీ ఇక్కడ రాబోతోంది. అంటే మెల్లిమెల్లిగా బాబా యొక్క ప్రేమికులు అక్కడ ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోతున్నారు కదండి. అందుకని అక్కడంతా పెద్ద సిటీ అయిపోతుంది నా యొక్క సిటీ. మెహరాబాద్ విల్ వన్ డే బికమ్ ద గ్రేటెస్ట్ ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్ ఆన్ ఎర్త్. మెహరాబాద్ మొత్తం ప్రపంచంలోనే చాలా విశిష్టమైనది, గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక స్థలం మనకి తెలుసుకుని తీర్థయాత్రలకి అనువైనదని ప్రపంచంలో పేరు పొందుతుంది. ఇన్ ది ఫ్యూచర్ మెహరాబాద్ విల్ బి జెరూసలేం. ఇక్కడ జెరూసలేంలో మొత్తం చాలా గొప్ప ముస్లింలకి, తర్వాత క్రిస్టియన్లకి ఒక సెంటర్ జెరూసలేం అని ఉంది. అది ఎంత పవిత్రమైందంటే అంత పవిత్రంగా ఈ మెహరాబాద్ జెరూసలేం కింద తయారవుతుంది. ఫర్ మై స్పిరిచువల్ వర్క్ ఇట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్. నా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఇది చాలా గొప్ప చోటు. ఇట్ విల్ ఆల్వేస్ బి ది సెంటర్ ఆఫ్ మై వర్క్. ఈ మెహరాబాద్ అనేది ఎల్లకాలానికి కూడా నా యొక్క కార్యక్రమం చేయడానికి చాలా అనువైనటువంటి కేంద్రం కింద అవుతుంది అని చెప్తూ, ఇంకా 1 minute. One day there will be aeroplanes large enough to hold 300 to 400 people. కొద్ది రోజుల తర్వాత ముందర 300-400 మంది ప్రయాణం చేసేటువంటి గొప్ప ఏరోప్లేన్లు ఇక్కడ ల్యాండ్ అవుతూ ఉంటాయి. మై లవర్స్ విల్ ట్రావెల్ టు ఇండియా ఆన్ సచ్ ప్లేన్స్ ఫర్ మై దర్శన్. నా యొక్క ప్రేమికులు ప్రపంచం నుంచి అన్ని చోట్ల నుంచి కూడా వాటిల్లో ప్రయాణం చేసి నా దర్శనం గురించి ఇక్కడికి వస్తారు. Many Americans will come and stay here.
చాలా మంది అమెరికా దేశస్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. దే విల్ టేక్ ఓవర్ ది ప్లేస్. మెల్లిమెల్లిగా వాళ్ళు ఈ చోటుని, మెహరాబాద్ అనే చోటుని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారు. వాళ్ళే చాలా మంది వస్తారు. వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అంటే అమెరికా వదిలిపెట్టేసి అంత సుఖవంతమైనటువంటి చోటు అమెరికా అంటే, మన ఇండియన్స్ అంతా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతుంటే, అక్కడ వాళ్ళేమో ఇక్కడికొచ్చి అమెరికాలో వాళ్ళు ఇక్కడికొచ్చి మెహరాబాద్‌లో సెటిల్ అవుతున్నారు. అంత చక్కని ఈ చోటు ఆధ్యాత్మికమైనది. లార్జ్ కాలనీస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ పెద్ద పెద్ద కాలనీస్ అన్నీ తయారవుతూ ఉంటాయి. పుట్టింగ్ హిస్ థంబ్ అండ్ ఫోర్ ఫింగర్ క్లోజ్ టుగెదర్. అంటే ఈ విధంగా చేతిని బాబా చిన్ముద్ర రూపం చూపిస్తూ ఇక్కడనే అలాంటి కాలనీస్ చాలా ఇక్కడ ఉద్భవిస్తాయి. ఈవెన్ దట్ మచ్ జేమియర్ స్పేస్ బాబా సార్. అంటే ఎంత చోటు కూడా, అంటే శ్రీవంత చోటు కూడా ఇక్కడ దొరకదు. అంత చోటు కూడా ఆక్యుపై అయిపోతుంది. వీళ్ళు అలాగ వచ్చి అందరూ ఇక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు అని బాబా మెహరాబాద్ గురించి వ్యాఖ్యానించారు. మెమొరీ అంటే జ్ఞాపకం. వెన్ సమ్‌వన్ రిసీవ్స్ ఎ సడెన్ షాక్, హి ఈజ్ లైక్లీ టు లూజ్ హిస్ మెమరీ. ఎప్పుడైనా ఒక్కసారి ఒక్క ప్రమాదం జరిగిందని, కారు ప్రమాదం గాని, రైలు ప్రమాదం గాని అక్కడ జరిగినప్పుడు వాళ్ళ జ్ఞాపకాలన్నీ ఒక్కసారి వాళ్ళు పోతాయి. వాళ్ళు ఒక స్తబ్దుల కింద అయిపోతూ ఉంటారు. అలాగా ఎప్పుడు షాక్ తగులుతుంది వాళ్ళ ఆ యొక్క ప్రమాదంలో. ఆ విధంగా నీ యొక్క జ్ఞాపకాలన్నీ ఇక్కడ మీకు ఏ విధంగా మీరు అన్నీ మర్చిపోయి ఇక్కడ ఉంటారంటే, అలాంటి షాక్ మీకు ఇక్కడ దొరుకుతుంది. వెన్ సిమిలర్లీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఏ గ్రేట్ షాక్ ఈజ్ ఫెల్ట్. మరణ సమయంలో కూడా ఒక గొప్ప మీరు ఒక ఉద్ఘాటన, ఒక షాక్ అవుతుంటారు. అది ఆ మరణ సమయంలో రిజల్టింగ్